ఈ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున 99 టీవీ ఛానల్ తరఫున. సో ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి అంతర్జాతీయంగా చోటు చేసుకోండి. ఇరాన్లో అనధికారిక లెక్కలు 12,000 మంది మరణించారు ఈ అల్లర్లలో. తర్వాత ఈ షక్స్గామ్ వ్యాలీ గురించి చైనా దూకుడుగా మాట్లాడటం, మనం రెస్పాండ్ కావటం. అండ్ అలాగే ట్రంపరితనం కూడా చూసాం. ఆందోళనకారులు నిరసనలు చేసుకుంటే చేసుకోండి, నాకు వచ్చే నష్టమేం లేదు, ఎవరి తాట ఎట్ట తీయాలో ఎప్పుడు తీయాలో నేను చెప్తాను, ఎక్కడా తగ్గల అంటే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది ఆయనకి. సో ఎలా రెస్పాండ్ అవ్వాలి, మన దేశ పౌరుల పరాయి దేశం వాళ్ళ, అసలు ముందర ఆయన భావాలు అభిప్రాయాలు వ్యక్తం చేసేప్పుడు దానికి ఉండే పరిమితులు అన్నీ దాటి మరీ మాట్లాడుతున్నాడు. టు స్టార్ట్ విత్ ఇరాన్ సంక్షోభం దగ్గరికి వస్తే సార్, ముందర ఆ అంశంలో కనుక వస్తే ఆందోళనకారులు పేట్రేగిపోయారు, కాల్పులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి, ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ పెట్టుకున్నారు, దాని పేరు ఏంటంటే కిల్ స్విచ్. ఈ కిల్ స్విచ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మొత్తం ఇంటర్నెట్ సేవలన్నింటినీ సిగ్నల్స్ని కట్ చేసేస్తుంది. 80% వాళ్ళు టెక్నాలజీలో వాళ్ళు మీకు తెలియంది కాదు, మీరు పలు దేశాల్లో రాయబారిగా కూడా పనిచేశారు. అల్టిమేట్ వాళ్ళు దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. సో అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. 79లో షాని తరిమేసి ఖమేనీని తీసుకొచ్చినట్టే ఇప్పుడు ఖమేనీని తరిమేసి మళ్ళీ జూనియర్ షాని తీసుకొచ్చే అవకాశం ఉందా? వాసు గారు, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు కొంతవరకు ఇరాన్కు 79 ఇస్లామిక్ రెవల్యూషన్ కన్నా ముందు కూడా షా రిజిమ్లో ఒకసారి మనం కనుక విషయాలు పరిశీలించినట్టయితే, ఇప్పుడు మనకు మిడిల్ ఈస్ట్లో ఈరోజు ఏమనుకుంటున్నాం అని అంటే సౌదీ అరేబియా ఆయిల్ రిచ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీగా ఉన్నది, అందుకని ఇప్పుడు అమెరికాతోని పెట్రో డాలర్ ఒడమెడికల్ చేసుకోవటం వల్ల ఇంకా రిచ్ అయిపోయే అలా ఉంది అనేది అని మనం చూస్తున్నాము. ఇరాను ఆయిల్ నిల్వలతోటి ఇరాన్లో ఉన్నటువంటి అంటే ఏన్షియంట్ కల్చర్స్తో పాటు చూస్తే ఒకప్పుడు కూడా అది రిచ్ కంట్రీ. ఈ మిగతా ఈవెన్ సౌదీ అరేబియా ప్లేస్లలో కూడా మనం మన ఈవెన్ నిజాం దగ్గర నుంచి కానుకలు పంపించిన రోజులు ఉన్నాయి. కానీ ఇరాన్ వాళ్ళు ఎప్పుడు కొద్దిగా అంటే ఒక సంపన్నులు లెక్క, ఒక ప్రౌడిష్ పీపుల్ లెక్క, మంచి కల్చర్లో ఉన్న అంటే ఏన్షియంట్ కల్చర్, థ్రైవింగ్ కల్చర్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అనే 79 అది ఎలా జరిగింది, దానివల్ల అక్కడి ప్రజలు చాలా వరకు అనుకున్నారు, ఓహో ఈ షారిజం మొనార్కీని కనుక తీసేసి మనం రిపబ్లిక్ను తర్వాత డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైనా తెచ్చుకున్నట్టయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు, మన అభివృద్ధిని మన వరలను మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ఒక భ్రమలోకి పోయారు. యాక్చువల్గా అప్పుడు ఎంతమంది అని అంటే లెఫ్టిస్టులు, మోడరేటిస్టు, లిబరల్స్ చాలా వరకు అందరూ స్టార్టింగ్లో అంటే ఇప్పుడు టెహరాన్లో బజార్ నుంచి మొదలు పెడితే బడిదాకా అందరూ అంటే పిల్లలతో పాటు అందరు స్టూడెంట్స్తో పాటు అంతా పార్టిసిపేట్ చేసి షాను బయటికి తరిమి తర్వాత సొంత వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనుకున్న పరిస్థితిలో ఈ ఇస్లామిక్స్ చాలా వరకు ఏం చేశారంటే, ఇప్పుడు ఒకప్పుడు మనం అంటే పాలిటీ తర్వాత రిలీజియన్ రెండు కలిపి ఆ థియోక్రాటిక్ స్టేట్ ఏర్పరచుకోవాలనే పద్ధతిలో వాళ్ళు వచ్చారు. కాబట్టి చాలా అంటే పకడ్బందీగా ప్లాన్లు చేసి వీళ్ళ సహాయం తీసుకొని షాను పంపించారు. కానీ 79లో మన రయతుల్లా ఖొమేనీ ఏం చేశాడు అని అంటే వీళ్ళందరినీ సప్రెస్ చేసి తనే అధికారాన్ని ఆల్మోస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకొని థియోక్రాటిక్ స్టేట్ అనౌన్స్ చేశాడు. అయితే ప్రజలు డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నది ఏం సాధించలేకపోయారు కదని, సరే ఇప్పుడు అప్పుడే కనుక అంటే ఈ 79లో ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో అప్పుడే ఈ షాకు సత్సంబంధాలు ఉన్న అమెరికా కంపెనీలతో పాటు గవర్నమెంట్తో పాటు ఉన్న రిలేషన్స్ అన్నీ వీళ్ళు రివర్స్ చేసేసారు. మనకు తెలిసిన సంగతే 79-80లో అమెరికన్ ఎంబసీని నిర్బంధించి వాళ్ళందరినీ హోస్టేజ్గా తీసుకొని ఒక ఆల్మోస్ట్ 1 year దాకా అది ఆ స్ట్రగుల్ జరిగింది. తర్వాత వాళ్ళని లిబరేట్ చేశారు, అవన్నీ జరిగిపోయినాయి. కానీ రాను రాను ఏమైంది అని అంటే ఈ ఇస్లామిక్ స్టేట్ అప్రెసివ్ స్టేట్గా తయారు కావటం వల్ల మనం ఈరోజు ఒక్కరోజు కాదు కదా, రీసెంట్ టైంలో కనుక చూసినట్టయితే మనం ఇప్పుడు 2009 నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6-7 ఈ అప్రైజింగ్స్ మొదలైనవి. సో అది ఏమవుతుందంటే
ఈ ఎలక్షన్స్ జరుగుతుంది, ఎలక్షన్స్ జరగట్లేదని కాదు, కానీ అది ఎలక్షన్స్ అన్ని ఫ్రాడ్. ఏదైతే జరుగుతుందో ఆ అయతులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అది అధికారం, అది కూడా లిమిటెడే. సుప్రీం లీడర్ అని పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయనే అంత డిసైడ్ చేస్తాడని. దాని తర్వాత ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంది, ఈ ఈవెన్ ప్రజెంట్ ఉన్న ఖమేనీ అయతుల్లా ఈయన కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాడు, మొదటి ఖమేనీ సుప్రీం లీడర్ కింద. సో ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితులు ఏమైనాయి అని అంటే దిగజారిపోయి టూ మచ్ సప్రెషన్ అయిపోయింది. అంబాసిడర్ గారు, ఒక్క చిన్న సబ్మిషన్. అత్యంత పురాతనమైన నాగరికత ఉన్న దేశం ఇరాన్, చాలా గొప్ప నాగరికత, ఎక్కడ అన్పార్లల్. మనకి వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి, నాగరికత పరంగా చూసినా కూడా అత్యంత పురాతన నాగరికత ఉన్న దేశంగా, సంస్కృతి పరంగా. సరే, ఈ షా పెత్తనం మరీ పెట్టరేగిపోయి షా ఒక నియంతలాగా మారిన తర్వాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో షా చేసిన ప్రధానమైన తప్పు కమ్యూనిస్టుల్ని నిరోధించడం, వాళ్ళని జైలులో నెట్టేయడం. దట్ హాస్ బికమ్ అన్ అడ్వాంటేజ్ టు ఈ ఖమేనీ గ్రూప్. వాళ్ళు దాన్ని ఆ రిలీజియస్ ప్రీచర్సు రాజ్యాధికారం చేపట్టేదాకా వెళ్ళిన తర్వాత మారిపోయింది. ఒక మోడర్న్ ఇరాన్ కాస్త ఒక ఫండమెంటలిస్టిక్ ఇరాన్గా మారిపోయింది. సో ఆ కాన్ఫ్లిక్ట్ అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఆ సంఘర్షణ. ఇప్పుడు మొన్నటికి మనం చూసాం సోషల్ మీడియాలో, ఇప్పుడు అవి డిలీట్ చేస్తున్నారు. హిజాబ్ ధరించి వచ్చిన మహిళలు హిజాబ్ తీసేసి ఖమేనీ ఫోటోని నిప్పంటించి సిగరెట్ తాగుతున్న ఫోటోలు, విజువల్స్ వచ్చినాయి. అంటే ఏ స్థాయిలో నిరసన ఉంది. అండ్ 12,000 ఇప్పటిదాకా కాల్పుల్లో చనిపోయింది. ఎక్కడికక్కడ ఐరన్ కర్టెన్స్ వెనకాల, చైనాలో ఉంటాయనుకుంటే కర్టెన్స్ ఇప్పుడు ఇరాన్లో కూడా వచ్చినాయి. 12,000 మంది చనిపోయారంటే సాధారణమైన కాదు. రాజ్యహింస జరుగుతోంది. దాంతోపాటు రెజీమ్ చేంజ్. ఈయన ప్రపంచ పోలీస్ ఆ రెజీమ్ చేంజ్ కోసం ఈ జూనియర్ షాకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చాడా, లేకపోతే ఇంకా ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయా? అదే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు చెప్పారు కదా, హిజాబులు తీసి పడేసి ఖమేనీ ఫోటోలు చించేసి సిగరెట్ తాగి వాటి మీద ఉంచటం, స్పిట్టింగ్, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎంతవరకు ప్రజల్లో ఈ హేట్రెడ్ టువర్డ్స్ ది థియోక్రాటిక్ స్టేట్ ఎంత డెవలప్ అయిందో. బేసిక్గా ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఎలా అంటే బజార్ నుంచి స్టార్ట్ అయింది, టెహరాన్ బజార్ నుంచి. అది ముందు నుంచి కూడా అలా నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది మినిమంతో స్టార్ట్ అవుతుంది. టూ మచ్ ప్రైస్ రైజు ఒకటి, తర్వాత నో ఎంప్లాయ్మెంట్స్, దాని తర్వాత నాట్ అవైలబుల్ ఏం తిండిది. ఒకప్పుడు అంటే అక్కడి ప్రజలు ఎంతో అంటే ఒక మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళకి ఇప్పుడు తిండికి అంటే సరి అయిన ఈవెన్ డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ కూడా ఏర్పడ్డ పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతకాలం అని భరిస్తారు. అయితే ఏమైంది పాపం, ఇప్పుడు ఈ శాంక్షన్స్ అని అయితే జరిగిన ఒకటి, ఇప్పుడు అదే పక్కకు నేను ముందు అన్నాను కదా, సౌదీ అరేబియా అంత ప్రాస్పర్గా అంత డెవలప్ అవుతూ ఎందుకు పోయింది, ఇరాన్ ఎందుకు ఇలా దిగజారిపోతుందంటే అక్కడ ఉన్న ఎవరైతే లీడర్షిప్, మనం ఇప్పుడు థియోక్రాటిక్ లీడర్స్ అనొచ్చు, మొనార్కిక్ లీడర్స్ అనొచ్చు, ఎలక్టెడ్ లీడర్స్ అనొచ్చు, ఏదైనా కానీ అక్కడున్న పొలిటికల్ సిస్టమ్ లీడర్షిప్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి. అది ఎలా జరుగుతుందని అంటే, ఇప్పుడు సౌదీ అరేబియా కావాలంటే ఆటం బాంబు కొనుక్కోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్తోని ఇప్పుడు తెలివిగా వాళ్ళతోని డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్లు పెట్టుకుంది, ఏదన్నా అవసరం వస్తే మేము మీకు వచ్చేస్తామని పాకిస్తాన్ వాళ్ళకు ప్రామిస్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర మనుషులు ఉన్నారు, సో మనం ఉపయోగించుకుందాం అన్నట్టు పోయారు. వాళ్ళు ప్రాస్పర్గా అయిపోతున్నారు. ఈవెన్ అప్పుడు ఒకప్పుడు కిస్సింజర్ కూడా వచ్చేసి పెట్రో డాలర్స్ గురించి డిస్కస్ చేసి మనకు సౌదీ అరేబియా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళతో పాటు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా పోయినరు. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మనకు ఏమున్నా లేకపోయినా కానీ అణుబాంబు కావాలి, న్యూక్లియర్ స్టేట్ కావాలి. ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టైం రాగానే ఇమ్మీడియట్గా ఏదైతే న్యూక్లియర్ ప్యాక్ట్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు. ఇరాన్ ఏం చేస్తున్నది, పేపర్ మీద సంతకాలు పెడుతుంది కానీ లోపల మాత్రం అణుబాంబుకు అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటుంది. రీప్రాసెసింగ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అని జరుగుతుందని వాళ్ళకు తెలుసు. సరే, మామూలుగా ఈ వెస్టర్న్ పవర్స్ అయినా ఈ అమెరికన్స్ ఎవరైనా కానీ ఇంత ఉంటే అంత ఎగ్జాజరేట్ చేస్తుంటారు. దానికి వీళ్ళు అంటే ఏమంటారంటే ఇరాన్ హ్యాస్ బిట్ మోర్ దాన్ ఇట్ కెన్ చూ, ఆ స్టేజ్కి వచ్చేసింది. సో దాంతో అదే కాకుండా ఇంత గడ్డు పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్నాయి కదా, ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాన్ స్టేట్ యాక్టర్స్ను బయట హెజ్బుల్లాను, హూతీస్ను
తర్వాత ఇరాక్లో ఉన్న అదర్ ఇస్లామిస్ట్ ఇవన్నీ వాళ్లకు ఫైనాన్స్ చేసి ఇక్కడ ప్రజలకేమో తిండి లేదు, అక్కడ వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసి డబ్బు పంచడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. ఇరాన్లో జరుగుతున్న ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతవరకు ఒక భరించే స్టేజ్ దాటిపోతుంది. అయితే ఏమైంది, ఇవన్నీ ట్రంప్ ఆర్ అమెరికన్, అంతకన్నా ముందుగా ట్రంప్ ఇప్పుడు వచ్చారు సార్, మొదటి వచ్చి మధ్యన బ్రేక్ అయినా కానీ అమెరికన్ సిస్టమ్ ఏంటి, పెట్రో డాలర్ డిమినిషింగ్ వాల్యూ అయితే వాళ్ళు భరించలేని స్టేజ్లోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకు 100% నుంచి ఇప్పుడు ఈ రోజు చూస్తే 54% మాత్రమే ఫారెన్ ఎక్స్చేంజ్గా అదర్ కంట్రీస్ పెట్రోల్ మన డాలర్ను ఉపయోగిస్తున్నది, ఎక్కువ పర్సెంట్ ఈ పెట్రోల్ పర్చేస్కే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇరాన్కు చైనాకు జరుగుతున్న ఏది ట్రేడ్ ఏం చేస్తుంటే డాలర్ ఏమాత్రం ఉపయోగించట్లేరు. అలానే వెనిజువాలా చైనాతో ఉండేది కూడా డాలర్ ఉపయోగంలో లేదు. ఇప్పుడు రష్యా ఇరాన్, ఇప్పుడు మనం ఇరాన్లో కూడా మన రూపీ అకౌంట్తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇటువంటివన్నీ పోస్తున్నప్పుడు ఏమవుతుందని అంటే అమెరికాకు అంటే మింగుడు పడట్లేదు. సో అందుకని ఇరాన్ను టార్గెట్ చేసుకుని ఇరాన్ కూడా అవకాశం కలిగిపిస్తున్నది. వాళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ అవసరమా, ఓకే అంటే ఒక విధంగా చూస్తే అవసరమే అనుకోవచ్చు వాళ్ళు, బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు అవసరం. సో ఇక్కడ ప్రజలు ఇంత అవస్థలు పడేదానికి కారణాలు ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రెషర్స్, పర్టికులర్గా అమెరికన్, తర్వాత వెస్టర్న్ యూరోపియన్స్ కూడా మళ్ళీ ఒకప్పుడు ఆ శాంక్షన్స్ సడలించి మళ్ళీ ఇంపోజ్ చేస్తున్నారు. సో దీంతో ఏమవుతున్నదని అంటే ఇంటర్నల్గా ఏదైతే ఇటువంటి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయో దానికి కారణాలు ఇంటర్నల్ అంటే బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్, మాల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ చూస్తే ఈ థియోక్రాటిక్ ముల్లాసు దానికి సంబంధించిన రెవల్యూషనరీ గార్డు, వాళ్ళకి సంబంధించిన అదర్ సపోర్టర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. కానీ నార్మల్గా ఆర్డినరీ సిటిజన్ చాలా అవస్థపడుతున్నాడు. అందుకనే టెహరాన్ బజార్లో ఈ ప్రైస్ రైజ్ గురించి అక్కడున్న ఈ ట్రేడర్స్, మర్చెంట్స్ స్టార్ట్ చేశారు. ఏమని, యాంటీ గవర్నమెంట్ ఏది మన డాలర్ మన రియాల్ పతనం అయిపోవటం అనేది, తర్వాత ప్రైస్ రైజ్ ఇంత పెరిగిపోవటం అనేది, ఈ నిత్యావసర వస్తువులు దొరకపోవటం అనేది దానికి అగెనిస్ట్గా స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్ మర్చెంట్స్ నుంచి మొదలు పెడితే, ట్రేడర్స్ నుంచి మొదలు పెడితే మొత్తం ఆర్డినరీ సిటిజన్ అంతా ఇప్పుడు జాయిన్ అయిపోయి దేశం అంతటా మొత్తం ఇటువంటి అంటే ఏమైందనంటే ఈ పెంటప్ ఏదైతే ప్రజల్లో ఈ కోపం ఏదైతే ఉందో అది ఉబ్బెక్కి అంటే ఎక్స్ప్లోడ్ అయిపోతున్నది. దానివల్ల సడన్గా స్ప్రెడ్ అయిపోయి మీరు అన్నట్టు ఇప్పుడు అదే 2,000కు పైన మంది. 2,000 కాదు సార్ అంబాసిడర్ గారు, 2,000 కాదు 12,000 మంది. ఎందుకంటే ఆ 12,000 మంది అనధికారి. ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇంటర్నెట్ని కట్ చేయడం కోసం వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, ఒక కిల్ స్విచ్ అనే ఒక పరికరాన్ని వినియోగించి స్టార్లింక్ సర్వీసెస్ని కూడా డిస్రప్ట్ చేసి పారేశారు. లోపల ఏం జరుగుతోంది, చైనాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఎలా తెలియదో అదే ఫార్ములాని, అంటే చైనా ఫ్రెండ్ కదా వీళ్ళకి, అదే ఫార్ములాని వీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. 12,000 మంది అంటే సామాన్య వ్యవహారం కాదు. ఇంత స్థాయిలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇంత స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మరి ప్రపంచ పోలీసు తన బాధ్యతగా ఆయన వెంబడే కండువా వేసుకుని భుజం మీద దిగుతాడు. అక్కడ దిగి ఆ షాని జూనియర్ షాకి ఆయనకి పాపులారిటీ ఉందేమో కానీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేని కారణంగా ఇప్పుడు అక్కడేదో వాళ్ళ ట్రైనింగ్ కాలేజీలో పెట్టి ఏదో శిక్షణ ఇప్పిస్తున్నాడు. బట్ షాని కూడా అంతే స్థాయిలో అంగీకరించడానికి ఇరాన్ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే చూశారు కదా, ఆ రెజీమ్ చూశారు కదా, షా ఎంత అటోక్రటిక్గా బిహేవ్ చేసి, ఎంత అట్రాషియస్గా తన పరిపాలనా కాలంలో ప్రజల్ని చంపించి చేసిన ప్రధానమైన తప్పిదం అసలు ఏమాత్రం ఎవరికి అడ్డురాని కమ్యూనిస్టు నాయకులను కూడా చంపించేయటం. అంటే ఆ ఒక్క దేశంలోనండి, మిగిలిన దేశాల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదో ఉద్యమాలు చేసుకుంటారు, రోజు పొద్దున ధర్నా చౌక్లో కూర్చోవటం, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవటం, అలాంటివి చేసుకునే కమ్యూనిస్ట్ నాయకులను కూడా చంపించేశాడు షా. వాళ్ళు ఉండుంటే ఇలాంటి ఫండమెంటలిస్టిక్ సొసైటీ, ఆ రెజీమ్ అక్కడ ఫామ్ అయి ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అలా ఎగదోసింది కూడా అమెరికానే ఆ రోజు, ఈరోజు ఎగదోస్తున్నది కూడా అమెరికానే. సో దీనికి ఏంటి సార్, ఇప్పుడు అర్జెంటుగా షాని ఏమన్నా ప్రతిష్టాపించే కార్యక్రమం ఏమన్నా ఉందా ఆయన అక్కడ మళ్ళీ ఎందుకంటే అక్కడ డెమోక్రసీ అయితే రూల్డ్ అవుట్. ఎందుకంటే ఫండమెంటలిస్టిక్ పీపుల్ కూడా అంతే 50% ఉంటారు, 50% కొంచెం ఆధునిక భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూనే ఉంటుంది. వాసు గారు మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్ వాళ్ళ అమెరికన్స్కు. ఈయన షా ఉన్నాడా, లేకపోతే ఇంకొక అదర్ పర్సన్ ఎవరైనా వచ్చి ఉన్నారా, లేకపోతే ఇదే కంపెనీ కనుక
ట్రంప్కు ఓకే మీరు ఏం చెప్తే అది వింటానంటే మళ్ళీ ఆయన్నే మొదలు పెట్టేస్తారు, ఆయనకి మొత్తం సపోర్ట్ చేసేసి అది నడిపిస్తారు. ఈ అమెరికన్స్ ఇంట్రెస్ట్ అది. అయితే ఇప్పుడు ఇక ఈ ఖమేనీ ఏం చేసిందంటే యాంటీ అమెరికన్ స్ట్రాంగ్గా తీసుకున్నాడు కాబట్టి, ఎందుకంటే మొన్నటి వరకు కూడా ట్రంప్ అన్నాడు కదా, అంటే మనం సంభాషణలు జరుపుతున్నాము, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదో 1-2 రోజుల్లో మేము మాట్లాడతాము, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది అన్నట్టు ఉన్నది. కాకపోతే ఏమంటుంది అని అంటే ఈ ఖమేనీ తీసుకున్న ఏదైతే యాంటీ అమెరికన్ స్టాండ్ ఎంత అయితే ఉందో దానివల్ల ఇప్పుడు వాళ్ళ అమెరికన్ సెక్యూరిటీ ఆపరేటర్స్ క్యాబినెట్ ఆర్ మెయిన్లీ ట్రంప్ డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఇది లాభం లేదు, ఇప్పుడు రిజ్యూమ్ చేంజ్ కావాల్సిందే, ఇప్పుడున్న ఖమేనీని తీసేయాల్సిందనే పద్ధతులు వచ్చారు. కాబట్టి ఇది స్ప్రెడ్ అయిపోయి అంత ఖమేనీ కనుక దిగిపోయి రిజ్యూమ్ చేంజ్ చేస్తే అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. మీరు అన్నది ఏంటంటే అక్కడ ఎవరు లేరు, అందుకని ఎవరిని అంటే నామినల్గా ఒక ఫిగర్ ఉంచాలి కదా అన్నట్టు అమెరికన్స్ ఇప్పుడు షా కొడుకును వాడు ఇప్పుడు అంటే అతను పోయింది 79లో 19 years అరౌండ్ దట్ ఏజ్లో వెళ్ళిపోయినప్పుడు, తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంటే ఇరాన్లో ఏం డెవలప్ అయింది కూడా తనకు కూడా తెలియదు. కానీ ఒక ఫిగర్ అని పెట్టాలి కదా అన్నట్టు ఎస్ దెర్ ఇస్ నో డౌట్ వాళ్ళకి చేతిలో ఒక ఆట బొమ్మ కావాలి పెడుతున్నారు. సార్ నిన్న రాత్రి ట్రంప్ చేసిన పోస్ట్ చూసారా ఆయన ట్రూత్ మీడియాలో, ఇరానియన్ ప్యాట్రియట్స్ కీప్ ప్రొటెస్టింగ్, టేక్ ఓవర్ యువర్ ఇన్స్టిట్యూషన్స్, సేవ్ ద నేమ్స్ ఆఫ్ ది కిల్లర్స్ అండ్ అబ్యూజర్స్, దే విల్ pay a big price. I have cancelled all meetings with Iranian officials until the senseless killing of protesters stops. Help is on its way. MIGA, MIGA, make Iran great again. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీరు చేయండి అంటే అక్కడ మంట అంటుకుంటే దాంట్లో ఆయిల్ పోస్తున్నాడు ఈయన, ఇంకా ఎగదోస్తున్నాడు. మీరు చేయండి, మీ వెనకాల నేనున్నాను, హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, మిగా అంటున్నట, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్. ఏ గ్రేట్ అగైన్? వాళ్ళు ఒకప్పుడు దించిన షా గ్రేట్ అగైనా, లేకపోతే ఇప్పుడు ఇంకేమన్నా కొత్త ఆరో వేల్ని సృష్టించి అక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాడా? చూడండి, ఒక ప్రెసిడెంట్ మీరు చూసుంటారు మీ సర్వీస్లో ఒక కనీసం 7-8 మంది ప్రెసిడెంట్స్ చూసుంటారు, ఎక్కడ కూడా వాళ్ళ డెకోరం దాటి మాట్లాడిన సందర్భం. అఫ్కోర్స్ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక వేరే దేశాలతోటి, కానీ ఎంతో డిప్లొమాటిక్గా వాళ్ళ కల్చర్ని ఎలా మెయింటైన్ చేశారు, డెకోరం మెయింటైన్ చేశారు. ఆయన మీరు ఎగదోయటం ఏంటిది? హింసను ఎగదోయటం కదా? మీరు అన్నట్టు అదే చూశాను మన వాసు గారు, ఆయన ఇచ్చిన ఇది ఏదైతే సోషల్ మీడియా యూజ్ చేసుకోవటం, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ మెషినరీ గవర్నమెంట్ ఛానల్స్ కాదు, ఆయన ఛానల్ అంతా ఒకటే సోషల్ మీడియాలో. ఆయన తర్వాత ఇది వైట్ హౌస్ నుంచి గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ఇవ్వటం ఇవన్నీ కాదు, ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ట్రూత్ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఇమ్మీడియట్గా పెట్టేస్తుండు. అదే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా అయ్యే పెట్టేస్తున్నాడు. అంటే తను మీరు అన్నట్టు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ సూపర్ పవర్. అమెరికన్స్ ఇంతకుముందు ఎలా బిహేవ్ చేశారు, మొన్న క్లింటన్ అంటే ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే, నేను 8 ఏళ్ళు ఉన్నాను అమెరికా ప్రెసిడెంట్గా, అమెరికా ఒక సూపర్ పవర్ కాబట్టి మనము రెస్పాన్సిబుల్గా ఫీల్ కాకపోతే మన క్రెడిబిలిటీ కూడా ఒకరోజు ఎరోడ్ అయిపోయి మనకే నష్టం జరుగుతుంది తప్ప మనం ఎంతకాలం ఇలా చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను కూడా పాప అనేసింది. కానీ ట్రంప్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈజ్ ఎ మ్యాడ్, అంటే ఒక్కొక్కప్పుడు అంటే ఇప్పుడు మనమే కదా బోల్డంతమంది అంటున్నారు, ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్. హీ వాంట్స్ ఏది కావాలంటే అది చేయాలనుకుంటుంటాడు. కాంగ్రెస్ను లెక్క చేయకుండా, ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ మన ఏది రిజల్యూషన్స్ పాస్ చేసి ఆయన అధికారాన్ని కట్టెలు చేయడానికి అవన్నీ చేస్తున్నారు, అవన్నీ సెకండరీ. తర్వాత ఆ బడ్జెట్ కమిటీ ఏదైతే ఉన్నదో ఆయన వాళ్ళ రిపబ్లికన్నే చైర్మన్ ఉంటాడు, ఆయన ఏదో 1-2 ఇన్ఫర్మేషన్ అడిగినందుకు ఆయనను లెఫ్ట్ రైట్ తిట్టడం అనేది, అంటే అది హూ ఆర్ యూ టు క్వశ్చన్ అబౌట్ మై వే ఆఫ్ ఎక్స్పెండిచర్ అని లెఫ్ట్ రైట్ తిట్టేసిన. అంటే ఎక్కడికి పోతున్నాడు అంటే ఇప్పుడు ఒకప్పుడు అదే ఇప్పుడు ఎంపరర్ స్టేజ్కి పోయాడు అన్నట్టు, అంటే తన మాటే దైవవాక్యం కంటే ఎక్కువ అనే పద్ధతిలో పోయి ఈజ్ డిక్టేటింగ్. సో అందుకని ఎవరు జర్నలిస్ట్ అడిగితే మరి ఏంటి, వాట్ ఈస్ ద లిమిటేషన్ ఫర్ యువర్ ఈఎన్ యాక్షన్స్ అంటే, ఏ కాంగ్రెస్ ఇవన్నీ ఏమి లేదు, ఓన్లీ మై ఓన్ మొరాలిటీ విల్ డిక్టేట్ వాట్ ఐ షుడ్ డూ అనేసింది. అంటే ఆయనకు అసలు మొరాలిటీ ఉన్నదా అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది చాలామందికి. కానీ అంటే ఆయన అనుకున్న పద్ధతులు ఏదైతే పోతున్నాడో ఆల్రెడీ డిక్టేట్ చేశాడు కదా. మొన్రో డాక్ట్రైన్ ఎప్పుడో 1823లో జరిగింది అది. నౌ డోన్రో అంటే డొనాల్డ్ ట్రంప్ డాక్ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయాల్సింది. మన్రో కాదు, డోన్రో. అదే మొన్రోదేమో 1823లో ఫస్ట్ టైం జేమ్స్ మొన్రో
ఆయన డాక్టరైన్ 1823లో అప్పుడు కాలనీస్ అన్ని ఇండిపెండెంట్గా అవుతున్నప్పుడు లాటిన్ అమెరికన్ కాంటినెంట్లో అప్పుడు ఈ యూరోపియన్స్ వచ్చి కాలనీస్ పోతున్నాయి, ఇండిపెండెంట్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీరు వచ్చి ఏమన్నా ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా మా కంట్రోల్లో ఉంటుంది. అంటే అమెరికా, యుఎస్ఏ, యూరోప్లో మాత్రం మేము ఇంటర్ఫియర్ కావు, మీరు అక్కడ చూసుకోండి మేము ఇక్కడ చూసుకోండి, అప్పుడు క్లియర్గా అనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ ఇదంతా మా కంట్రోల్ ఉండాలి, అదర్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ అమెరికా వాంట్స్ టు ఇంటర్ఫియర్ ఇట్ క్యాన్ చేసుకోవచ్చు అని. అంటే ఈ డొన్రో డాక్ట్రైన్ ఏంటంటే డబుల్ ది మొన్రో డాక్ట్రైన్ అన్నట్టు. పాపం అప్పుడు ఏమన్నాడు అంటే యూరోప్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ కావు, కానీ ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో అమెరికన్, లాటిన్ అమెరికన్, సౌత్ డొనాల్డ్ ట్రంప్ స్మృతి అనే మనకి ఉన్నాయి కదా స్మృతులు, అలాగే ఈయన కొత్త స్మృతి రాశాడు ఇప్పుడు తీసుకొచ్చి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్, ఇంకా 2-3 ఉన్నాయి మనకి. షాక్స్గమ్ వ్యాలీ మీద మళ్ళీ చైనా నోరు జారింది అండ్ మనం కూడా అంతే గట్టిగా రిటాలియేట్ చేసాం. మన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన నిన్న మాట్లాడుతూ త్వరలో పాక్ ముక్కలు కాబోతోంది, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి, అంటే ఈ కాంటెక్స్ట్లోనే మాట్లాడారు. అంటే పాకిస్తాన్ సహకారం వల్ల 1963లో షక్స్గామ్ వ్యాలీని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన విషయం తెలిసిందే. సో దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా యాక్టివిటీస్ బిగిన్ చేస్తే మనం అబ్జెక్ట్ చేసాం, మీరెవరు అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పేసి డ్రాగన్ మళ్ళీ ఎదురు తిరిగింది, ఏది పెడితే అది మాట్లాడుతుంది. మనం కూడా అట్లనే మాట్లాడుతూ సైమల్టైనస్గా మీరు ఈయన చూస్తే కనుక ఆర్మీ చీఫ్ ఆయన కూడా మాట్లాడారు, సింధూర్ ఆగలేదు, సో ఏ క్షణంలో అయినా మళ్ళీ పెనట్రేట్ అవుతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చైనా ఎందుకు హఠాత్తుగా ఈ వ్యవహారాన్ని కెలుక్కుంటోందండి? ఇప్పుడు అన్ఫార్చునేట్గా అటువైపు చూస్తే ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో ఇక్కడ మన జీ జిన్పింగ్ కూడా చూస్తే అదే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి. అందుకని స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతవరకు ఇది మన సూపర్ పవర్స్ అలా డివైడ్ చేసుకొని మొన్న ఈవెన్ ట్రంప్ను కూడా అయినప్పుడు మరి ఇప్పుడు మీరు ఈ వెనిజువలా మీద ఏదైతే రైడ్ చేసి ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, అలానే ఇప్పుడు జీ జిన్పింగ్ తైవాన్ కూడా చేసుకోవచ్చు కదా అని అంటే ఇట్ ఈస్ అప్ టు హిమ్ వాట్ హీ వాంట్స్ టు డూ అని. అంటే ఒకప్పుడు అమెరికా ఏమన్నదంటే తైవాన్కు వీఆర్ ఆల్వేస్ విత్ యూ, విల్ డిఫెండ్ అని. ఇప్పుడు అదేం లేదు. అంటే ఆ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఎంబోల్డెన్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ కనుక ఏం చేసుకోగలిగితే మేమెందుకు చేసుకోకూడదు అనే పద్ధతిలో వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన కనుక ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఏది ఇరాన్, వెనిజువలా చూస్తే ఇప్పుడు ఈ ఆయిల్ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది రెండు కంట్రీస్ నుంచి చైనానే. చైనా ఇంట్రెస్ట్ దెబ్బతింటున్నాయి. అది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు చైనా కూడా ఎంబోల్డెన్ అయ్యి ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ మొదలు పెట్టొచ్చు. దాని భాగంగానే ఇప్పుడు మళ్ళీ రీఅసెట్ చేయడం అనేది మనకేమవుతుందంటే ఇప్పుడు మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రధానమంత్రి మోదీ అయినా పర్టికులర్గా ఈ అంటే డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ట్రంప్ మన ఇండియా మీద టార్గెట్ చేసి 50% మనం పే చేస్తాం, చైనా 30% మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్ రష్యా నుంచి, తర్వాత వెనిజువలా నుంచి చేసుకుంటుంది. వాళ్ళకేమో 30% టారిఫ్ చేసి మనకు 50%, అంటే 25 + 25 50 అయిపోయింది. వాళ్ళకి అంత కలిపితేనే 30% ప్లస్ ఉంది. సో అంటే ఆ చైనాలో ఉన్న ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ది ఏదైతే కీ ఉన్నదో దాంతో ట్రంప్ను మోకాళ్ళ మీద పెట్టే పరిస్థితి చేసింది చైనా, అందుకనే దిగొచ్చింది. సో అటువంటిది మన దగ్గర లేదు కాబట్టి మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి, బోత్ ఇటు చైనానైనా ఇటు అమెరికానైనా. అందుకనే చైనా తోటి కొంతవరకు మనం ఏది ఇన్వెస్ట్మెంట్లలో, తర్వాత పర్మిషన్స్లలో, వీసా గ్రాంట్స్లలో కొంతవరకు మనం సడలింపు చేసాం. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మన ఇంట్రెస్ట్ కూడా చూసుకున్నప్పుడు కొంతవరకు నెమ్మదిగా ఉండాలన్నట్టు ఆ పద్ధతిలో పోతున్నాం. కానీ చైనా మాత్రం మళ్ళీ సేమ్, ఏది ఏమన్నా ఉన్నా కానీ అది మొదటి నుంచి అంటుంది కదా, బార్డర్ టెన్షన్ మనం లేకుండా చేసుకోనికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో దాని ప్రకారం పోవటం తప్ప అదర్స్ ఇంట్రెస్ట్ను కన్సిడరేట్ చేసే ఇంకొక థియరీ కూడా ఈ మధ్యకాలంలో జియో పొలిటికల్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఆ థియరీ ఫ్లోట్ అవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు సార్. ఏంటంటే G7, G10, G20 ఇవన్నీ కాదు, ఓన్లీ G2 అయితే నువ్వు, లేకపోతే నేను, లేకపోతే మన ఇద్దరం, అమెరికా చైనా. సో అమెరికా తెగబడింది వెనిజులా మీద,
చైనా అనుకుంది. ఇందాక మీరు అన్నట్టు ఆయన అన్న వై నాట్ చైనా, ఇట్ ఈస్ అప్ టు దెమ్ అన్నాడు కదా, అందుకని చైనా ఇప్పుడు తెగబడుతుంది. మనం కూడా తెగబడచ్చా అట్లాగా పాకిస్తాన్ మీద? అని అంటే ఇప్పుడు మన వసు గారు, అది మీరు అన్నది కొంతవరకు కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్ మన ఆపరేషన్ సింధూర్ మనం చేశాము, దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ మనము ఆసిఫ్ మునీర్ కంటే ముల్లా మునీర్ అనటం బెస్ట్. ఎందుకంటే ఆయన అందరికన్నా మామూలు ముల్లా కాదు, బిగ్ మిల్లో అయిపోయిండు. కానీ పోయి ట్రంప్ ల్యాప్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకు కూర్చున్నాడు అంటే పర్సనల్గా ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ గురించి మొత్తం ఓపెన్ డోర్ పాలసీగా మీరు ఏమన్నా తీసుకోండి మా దగ్గర నుంచి, మినరల్స్ ఏంటి, ఇది క్రిప్టో కరెన్సీలు ఏంటి, ఏదంటే అది మీకు ఇచ్చేస్తాం, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ మన ఇది న్యూక్లియర్ ఆర్మ్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు 100% పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది కాదు, అది ఏమన్నా పేపర్ మీదనే, బట్ అమెరికన్ ఈజ్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్. వాట్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ కిరాణా హిల్స్, దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఎస్ఏ. ఎస్, డౌటే లేదు దాంట్లో. తర్వాత ఇప్పుడు ఎయిర్ బేసెస్ కూడా కొన్ని ఇది అమెరికన్ ఎయిర్ బేసెస్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఓపెన్గా డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు కదా, సర్టెన్ ఎయిర్ బేసెస్ బిలాంగ్ టు అదర్ పవర్, సో వీ కెనాట్ క్లోజ్ దెమ్, అవి కంటిన్యూ అవుతాను కూడా అనేసిన. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళ ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఇంట్రెస్ట్లో అయిపోయి అమెరికన్స్ ఏంటంటే పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు రేపు చైనా మీద ఏదైనా అయితే. ఒకప్పుడు ఏంటంటే చైనాకు కౌంటర్ వెయిట్ కావాలంటే అమెరికా చేయలేదు కాబట్టి మనం ఇండియాతోటి మనం సత్సంబంధాలు పెంచుకోవాలని మొదటి నుంచి ఉన్న అది బైపార్టిసన్ పాలసీ ఉండేది. కానీ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత డిఫరెంట్ యాటిట్యూడ్. సో మోదీ బెస్ట్ ఫ్రెండ్ అని బయటికి చెప్పినా కానీ అప్పుడు G7 మీటింగ్ కెనడాలో జరుగుతున్నప్పుడు ముల్లా మునీర్ని అక్కడ పిలుచుకొని వైట్ హౌస్లో కూర్చోబెట్టి తర్వాత మన ప్రధానమంత్రి మోదీ గారిని కూడా పిలిపించి ఇద్దరి చేతులు కల్పించి, చూడు నేను ఎంత చేశాను ప్రపంచంలో ఇప్పటిదాకా 1000 సంవత్సరాల నుంచి ఎవరు చేయండి నేను ఇప్పుడే చేశానని అదేదో కొట్టుకోనికి. ఎందుకంటే అది ఆర్మేనియా అజర్బైజాన్ ఇద్దరు ప్రెసిడెంట్లు పిలిచి వైట్ హౌస్లో కూర్చోబెట్టి చేపించండి కదా, అలా చేయాలనుకున్నాడు. కానీ మన ప్రధానమంత్రి అట్లీస్ట్ మంచి అడ్వైస్ తోటి నో నేను రాలేను అని మనం వచ్చేసాం. అది ఆయనకు పెద్ద కోపం. రెండో కోపం ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు మునీరు వీళ్ళంతా ట్రంప్ ఇది ఇంత గొప్ప మనిషి, అంత గొప్పపడి నోబెల్ ప్రైజ్కు అతనే అర్హుడు, ఇంకా ప్రపంచంలో ఎవరు లేరని అంతంత ప్రైజ్ చేస్తున్నారు. కనీసం మనం ఒక్క మాట కూడా అనలేదు. అది కూడా ఒక విధమైన ఏంటంటే ఒక్కోసారి మనం కూడా మన ఇంట్రెస్ట్ చూసుకోనికి, అఫ్ కోర్స్ ఇవన్నీ చిన్న చిన్నవి పోయినా కానీ ఒకటి సార్, ఇప్పుడు ట్రంప్ ఇంట్లో పెళ్లికి మోడీ గారు బాజాలు ఎందుకు వాయిస్తారు? అది ట్రంప్, అది నిజమే, అది వీ అగ్రీ. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొన్న మిగతా ఎన్ని విషయాలలో మనం ప్రీచ్ చేయకపోయినా ఇప్పుడు ఇది హమాస్ ఇజ్రాయెల్ ఒక కొట్లాట్లో అంతా ట్రంప్ ఇంటర్వెన్షన్ అయ్యి చాలా వరకు అది సద్దుమణిగింది. ఇంకా పూర్తిగా అది సొల్యూషన్ కాకపోయినా చాలా వరకు ట్రంప్ భయం అయితే పనిచేసింది బోత్ సైడ్స్. ఆ జరిగిన సైన్ చేసిన ఎకార్డ్ అప్పుడు అట్లీస్ట్ మనం ప్రైజ్ చేసి ఓకే అదే అనుకున్నాం, ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అనుకున్నాం, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ నుంచి అయినా ప్రైమ్ మినిస్టర్ నుంచి అయినా ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం. కానీ మనం మిస్ అయిపోయాం. ట్రంప్ ఓకే ఇటువంటి పీస్ అకార్డ్స్ చేస్తున్నందుకు హీ డిజర్వ్స్ అని ఒక మాట అంటే. మీరు మోర్ దాన్ 3 decades మీరు డిప్లొమాట్గా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా డిప్లొమాట్స్ ఎలా వ్యవహరిస్తారు, లేదా ప్రభుత్వానికి ఎలాంటి సూచన చేస్తారు? ఇప్పుడు మీరు అన్నదే చెప్తున్నా, ఆ అకేషన్లో ఐ యాంటిసిపేటెడ్. ఎందుకంటే ఇప్పుడు మనకు పర్మనెంట్గా దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ది వాట్ ఎవర్ డిప్లొమసీ. ఓన్లీ ద పర్మనెంట్ ఈజ్ ద నేషనల్ ఆర్ కంట్రీ ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ ఎలా సర్వ్ అవుతున్నది అనేది ఇది ఒక విధమైన దెబ్బ తలగకుండా. ఇప్పుడు ఒక్కోసారి అవుట్ రైట్గా పోయి కాళ్ళ మీద పడటం అనేది జరగకూడదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ గ్రేట్ బిగ్ కంట్రీ, అది వేరే సంగతి, నాట్ పాకిస్తాన్. కాకపోతే ఏంటంటే సర్టన్ అకేషన్స్లో సింపుల్ గెస్చర్ ఇట్ సర్వ్స్ లాట్ మన నేషన్కు. వాని ఈగో బూస్ట్ చేయడానికి ఓకే ఈ డిజర్వ్స్, అది అయిపోయింది అసలు. ప్రజెంటేషన్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ కూడా అయిపోయింది. కానీ అనిపించోడు ఏం చేస్తాం, ఈ డిజర్వ్స్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వాట్ ఎవర్ సర్వీస్ మాట అనేసి ఉంటే అలా పడి ఉండేది. కరెక్ట్. అది దానివల్ల మనకు పోయింది. అది షహబాజ్ షరీఫ్ పోయి ఏది ఇజ్రాయెల్కు పోయి లేకపోతే ఇంకెక్కడికో పోయి ట్రంప్ డబ్బా కొట్టి ఘోరం. అది అలా చేయలేము. కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీజ్ అంటే సమ్ అకేషన్ అట్లీస్ట్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. అది జరగలేదు, మిస్ అయిపోయాం. సరే ఎనీవే, అది అపార్ట్ ఫ్రమ్ ఇట్
బట్ మొన్న ఏమంటుండే వాళ్ళ ఇది ట్రేడ్ మినిస్టర్ ఆర్ ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్, ట్రంప్ వాజ్ వెయిటింగ్ ఫర్ మోదీ టెలిఫోన్ కాల్, ఈ డింట్ కాల్, దట్స్ వై ట్రంప్ డిసప్పాయింటెడ్. దానికి తోడుగా నిజంగా ట్రంప్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఓ మోదీ మై బెస్ట్. అంటే ఆయన ప్రపంచ పోలీస్ కాబట్టి ప్రపంచం మీద అలగచ్చు అనుకుంటున్నాడు. అలిగితే వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయనేది మనకి వేరే చెప్పక్కర్లేదు, తెలుసు. అండ్ రెండోది సార్, ఇప్పుడు షాక్స్గమ్ వ్యాలీకి సంబంధించి వాట్ ఈజ్ అవర్ స్టాండ్? ఇప్పుడు మనం మొదటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఆక్యుపైడ్ ఏరియా ఉన్నదో, ఏది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియా నుంచి అది చైనాకు ఇవ్వటం అనేది, ఆ కారకోరం హైవే ఏర్పాటు చేయటం అనేది చైనా ఎకనామిక్ ఆర్ మిలిటరీ ఇంట్రెస్ట్కు ఉపయోగించుకోవటం అనేది మొదటి నుంచి మనం రీసెర్చ్ చేస్తున్నాం, అపోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, అది అది చేయక తప్పదు. మన స్టాండ్ ఈజ్ క్లియర్. చైనా ఏంటి అని అంటే పాకిస్తాన్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలంటే అది తీసుకోగలుగుతుంది. సో ఇక్కడ మనం అపోజ్ చేయటం, మనం ప్రొటెస్ట్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన బార్డర్ మీదనే చేసుకోవటం అనేది, దట్టు అది డిస్ప్యూటెడ్ ఏరియా మీద చేసుకోవటం అనేది దెర్ ఇస్ నో డౌట్. చైనా మన అంతరంగిక భాగమైన అరుణాచల్నే ఇన్నిసార్లు లేదు లేదు మా భాగం అని మనకు మాటి మాటికి ఏదో చిన్న చిన్న అభ్యంతరాలు తెలపడం, ఒక్కోసారి ఈవెన్ మొన్న రీసెంట్గా చూసాం కదా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోయిన క్యాండిడేట్ ఓకే అని ఎయిర్పోర్ట్లో పెట్టడం, డిటైన్ అని మనం అంటున్నాం, లేదు లేదు మేము ఏదో వెరిఫికేషన్ పెట్టామని ఎన్నెన్నో ఉంటాయి. అంటే ఇదని ఈ ఇరిటెంట్స్ అవన్నీ కలిగిస్తున్నప్పుడు మనది ఏదైతే భూభాగం అని మనం అని తర్వాత డిస్ప్యూటెడ్ ఏరియా అని ఎప్పుడైతే క్లెయిమింగ్ జరుగుతుందో అటువంటి అప్పుడు అవుట్ రైట్గా చైనాకు దారదత్తం చేసి దాని మీద మళ్ళీ ఇంపార్టెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరాకోరం ఏదైతే హైవే డెవలప్ చేసుకోవటం అనేది అది మనకు నేషనల్ సెక్యూరిటీకి చాలా దెబ్బ తలుగుతుంది. కాబట్టి మనం అపోజ్ చేయక తప్పదు. మనం ఎప్పుడు సైలెంట్గా లేము. కాకపోతే అంటే మనం ఈక్వల్గా దానికి తగ్గట్టు మనం కూడా డెవలప్ చేసుకోవాలి.